దేవుడు బాహ్య రూపంలో మార్పు కోరట్లా, మరి ఏం కోరుతున్నాడు చెప్పండి? అంతరంగంలో కోరుతున్నాడు మార్పు. అందుకే కీర్తనల గ్రంథంలో అంటాడు, నీవు అంతరంగములో శుద్ధ హృదయము సత్యము కోరుచున్నావు. అంతరంగంలో ఏం కావాలి? శుద్ధ హృదయం కావాలి, సత్యం కావాలి. అక్కడ రావాలి మార్పు. పేర్లు మార్చేసుకుంటే ఏముంది? చాలామంది పేర్లు మార్చేసుకున్నారు, ఏం మార్చుకోలేదు? తీర్లు మార్చుకోలేదు. నిజం. ఆ మధ్య చెన్నైలో డ్రగ్స్ కేసులో దొరికిపోయిన అతని పేరు ఏం పేరో తెలుసు కదా మీకు? జోసెఫ్ డేవిడ్. ఇద్దరిని తగిలించుకున్నాడు మహానుభావుడు. ఓ పక్క జోసెఫ్, చివరిలో డేవిడ్. జోసెఫ్ అంటేనేమో యోసేపు ఫలించాడు కొమ్మ, డేవిడ్ అంటేనేమో దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు. బతుకు చూస్తేనేమో డ్రగ్స్ కేసులో దొరికాడు. సో అక్కడ పేర్లు కాదు, ఇక్కడ ఏం కావాలి చెప్పండి? తీరు కావాలి. ఆ తీరు ఉండాలి మనలో.